ముస్లిం స్టైల్ పులావ్ తినాలంటే రంజాన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ రెసిపీ తెలుసుకుంటే చాలు. ఆ రెసిపీ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక లుక్ వేసేయండి. ఒక 2 టొమాటోస్, 4 ఆనియన్స్, 6 మిర్చి, 2 లెమన్ అండ్ మసాలా దినుసులు, అల్లం పేస్ట్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా అండ్ ఆయిల్ తీసుకున్నాను. మెయిన్గా రైస్ ముందుగా కడిగి పెట్టుకోవాలండి. నేనైతే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అది ముందుగా నానబెట్టేసుకున్నాను. కల్లుప్పు తీసుకున్నానండి నేను. మీ ఇష్టం, సాల్ట్ వేసుకుంటామంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అండ్ టమాటో ఇలా సన్నగా తరిగేసుకోవాలండి. లెమన్ కూడా ఇలా కట్ చేసేసి రసం తీసేసేయండి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అండి. బియ్యం కూడా నానబెట్టేసాను, ఇదిగోండి. ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి, 1 కప్పు. ఆయిల్ కొంచెం వేడెక్కాక మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టేస్తున్నాను నేనైతే. నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ముస్లిం పులావ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఐ థింక్ ఆనియన్ అనుకుంటాను. ఈ ఆనియన్ వల్లే ముస్లిం పులావ్కి అంత కలర్ వస్తుందంట. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఇది. ఇవి ఆనియన్స్ మంచిగా బ్లాక్ అంటే లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మిర్చి యాడ్ చేసుకుందాము. నేను మిర్చిని హాఫ్ ఇలా స్లైస్ చేసి వేసానండి. చూడండి, చుట్టూ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి చూడండి. అలా అన్ని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ అల్లం పేస్ట్ సరిపోతుంది. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాండి. మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల.
ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నానండి. చూసారా, ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసింది. టమాటో మంచిగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత రైస్ అయితే వండుతున్నారో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలని. నేనైతే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను నానబెట్టేసానండి రైస్. సో కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదా, నానబెట్టుకున్న వాటికి అంత అవసరం లేదండి. 1.5 అలా సరిపోతుంది. నేను 2.5 గ్లాస్ రైస్కి ఇప్పుడు 4.5 అలా తీసుకుంటున్నాను. ఈ వాటర్ మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. బాగా చూడండి, మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు సాల్ట్ వేసేసాను నేను. గరం మసాలా 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా మంచి కలర్ వచ్చింది. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా, దానివల్ల ఇలా కలర్ వచ్చిందండి.
ఒక 5 minutes ఆగి ఇలా తీసి ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అవుతుంది. లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం ముందుగానే యాడ్ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది. లాస్ట్లోనే యాడ్ చేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను. బాగా కలుపుకోండి. నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మీ ఇష్టం, ఆప్షనల్ అది, వేసుకోవడం వేసుకోకపోవడం. నేనైతే వేస్తున్నాను. మంచిగా కలుపుకోండి. నెయ్యి, లెమన్ మొత్తం అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. మొత్తం ఫ్లేవర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు లైట్గా కొంచెం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒక 2 minutes అలా ఉంచుకోండి. ముస్లిం స్టైల్ పులావ్ రెడీ అయిపోయిందండి.